దాచేస్తే దాగదు సత్యం. కళ్లకు గంతలు కడితే కనిపించకుండా పోదు అభివృద్ధి. తెలంగాణ విషయంలో ఇవాళ జరుగుతున్నది కూడా అదే. పనిగట్టుకుని రాష్ట్ర అభివృద్ధికి మసిపూస్తున్న కాంగ్రెస్ పార్టీకి పంచుల మీద పంచులు పడుతున్నాయి. తెలంగాణ విజయాలపై వస్తున్న ఒక్కో నివేదిక హస్తం పార్టీని ఫ్రాక్చర్ చేస్తోంది. హామీలను పక్కన పెట్టిన హస్తం పార్టీ ముందుగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని అంతర్జాతీయ సంస్థల నివేదికలు సూచిస్తున్నాయి. సొంత కంటినే పొడుచుకుంటే తెలంగాణకు పెట్టుబడులు ఎలా వస్తాయని ఘాటుగా నిలదీస్తున్నాయి. పరిపాలనను గాలికొదిలేసి ప్రజా ప్రయోజనాలను అటకెక్కించి కేవలం బురద జల్లడమే పనిగా పెట్టుకుంది కొత్త ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటమే మా ఏకైక ఎజెండా. అందుకే అధికారంలోకి వచ్చామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అసలు పాలనపై దృష్టి పెట్టకుండా ఎన్నికల హామీల అమలు నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. అందుకే ఈ అబద్ధాలన్నీ చెబుతోంది. ఆర్బీఐ నాస్కామ్, మెర్సెస్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇచ్చిన నివేదికలు అధికార కాంగ్రెస్ పార్టీ అసత్యాలను ఎండగడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నివేదికలన్నీ గాంధీ భవన్ కు వినిపించేలా చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గత 15 రోజుల్లో అనేక సంస్థలు తెలంగాణ విజయాల గురించి నివేదికలు విడుదల చేశాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన అభివృద్ధి బాటలకు ఈ నివేదికలే ప్రత్యక్ష ఉదాహరణలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న కాంగ్రెస్ పార్టీ అర్థం లేని విమర్శలకు అవన్నీ చెంప చెళ్లుమనిపించే సమాధానాలు. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారానికి తాజా నివేదికలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలే తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెబుతున్నప్పటికీ ఎందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చి అబద్ధాలు ఆడుతుందో తెలుసుకోలేనంత అమాయకులేం కాదు తెలంగాణ ప్రజలు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేయాలి. గత ప్రభుత్వం కంటే తాము ఇంకా బెటర్ గా ఏం చేస్తామో చెప్పాలి. తమ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి ఎలా చేయాలో ఆలోచించాలి. రాష్ట్రాభివృద్ధి మెరుగ్గా ఉందని నిరూపించి పెట్టుబడులు తీసుకురావాలి. అది బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా చేసే పని. కానీ అది మానేసి కాంగ్రెస్ ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ కు దిగింది. ఎవరి ప్రయోజనాల కోసమో ఎవరి ప్రశంసల కోసమో తెలియదు గాని రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంపై ఇలాంటి తప్పుడు ప్రాపకాండ చేయటం ముమ్మాటికి దుర్మార్గమే. ఇలా విష ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు చేటు కాదా? ప్రజలకు కీడు చేసినట్టు కాదా? దీనికి అధికార కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుంది? ఎవరెన్ని దాగుడు మూతలాడినా, ఎవరెన్ని అరచేతులు అడ్డుపెట్టినా దాచేస్తే దాగదు ప్రగతి. జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపించక మానదు. చేసిన అభివృద్ధి పనులు ఎక్కడికి పోవు. అవన్నీ ప్రజల ముందున్న ప్రత్యక్ష సాక్ష్యాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను ఆర్బీఐ, నాస్కామ్ వంటి సంస్థలు గడిచిన 15 రోజులుగా తమ నివేదికల్లో పొగుడుతున్నాయి. తాజాగా ఆర్బీఐ 2022-23 సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక కూడా కీలక విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా తెలంగాణ దివాలా తీసే దుస్థితిలో లేదని ఆ నివేదిక క్లియర్ గా చెప్పింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక సొంత పన్ను రాబడితో అగ్రస్థానంలో ఉంది. మొత్తం పన్ను వసూళ్లలో 84.2% రాబడి ఉందని నివేదికలో తెలిపింది. ఇదే విషయాన్ని శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రతి ఏడాది విడుదల చేసే ఆర్థిక నివేదికల్లో కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చింది. కాక్, పీఏసీ, ఆర్బీఐ నివేదికల్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ముందు అన్ని వివరాలు ఉంచింది. అయితే కొంతమంది కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి
తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సొంత ఆదాయం పెరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆదాయం కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయని రాళ్లేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఆర్బీఐ తన నివేదికతో కళ్లు తెరిపించింది. దేశంలో తెలంగాణ ఎక్కువ అప్పులు చేసిందని హస్తం పార్టీ ప్రచారం చేసింది. అయితే జీఎస్డీపీలో తెలంగాణ రుణం దేశంలోని దిగువ 5 రాష్ట్రాల్లో ఉందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు, ఎక్కువ వడ్డీకి అప్పులు చేశారని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చిమ్మిన విషయంపై కూడా ఆర్బీఐ తన నివేదికలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తక్కువ సబ్సిడీ భారం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆర్బీఐ రిపోర్టు కుండబద్దలు కొట్టింది. ఒక్క ఆర్బీఐ మాత్రమే కాదు, అనేక అంతర్జాతీయ ఇండిపెండెంట్ సంస్థలు కూడా తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక బలంపై నివేదికలు విడుదల చేశాయి. నాస్కామ్ తాజా భారత జీసీసీ ట్రెండ్స్ ప్రకారం హైదరాబాద్ అన్ని ప్రధాన నగరాలను అధిగమించి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా ఆవిర్భవించింది. ఇక మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ 2023 రిపోర్టు కూడా హైదరాబాద్ వరుసగా 6వసారి ప్రపంచంలోనే ది బెస్ట్ లివబుల్ ఇండియన్ సిటీగా నిలిచిందని కితాబిచ్చింది. ఈ నివేదికలన్నీ చూస్తేనే నిజాలేంటో అర్థమైపోతున్నాయి. ప్రజలకు అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, హస్తం పార్టీ నేతలకు ఆయా సంస్థలు గట్టిగానే నలుగు పెడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, అంతర్జాతీయ సంస్థలతో చెప్పించుకునే దిగజారుడు పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చురకలంటిస్తున్నాయి. గత బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనా విధానానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని తేల్చి చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏబుల్ లీడర్షిప్ ఉంది, విజనరీ లీడర్ ఉన్నారు. దీర్ఘదృష్టి ఉన్న పాలకుల నాయకత్వంలో గత 10 ఏళ్లు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోయింది. ప్రపంచమే తలతిప్పి చూసేలా ప్రగతి సాధించింది. మరి ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి విజన్ కనిపించడం లేదు. ఇది ఎవరో అంటున్న మాటలు కాదు, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్న నిజాలు. ఏ నివేదిక చూసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగానే షాకులిచ్చాయి. కొత్తగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి కూడా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ సంపదను గుర్తించడం లేదని తప్పుపట్టాయి. అంతేకాదు, వారు అభివృద్ధిని గుర్తించకపోవడానికి బదులు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను నిందించడంలో బిజీగా ఉన్నారని చురకలంటించాయి. కాంగ్రెస్ తిరోగమన పాలనా విధానాల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించాయి. రాష్ట్రాభివృద్ధిపై ఇలాంటి అబద్ధాలు చెబితే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ముందుకొస్తాయని ఆయా సంస్థలు నిలదీశాయి. అదే జరిగితే రాష్ట్రంపై ఆర్థిక భారం పడి నిరుద్యోగం పెరుగుతుందని సూచిస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధిలో పార్టీలకు అతీతంగా విధానాలు రూపొందించాలని, ప్రత్యర్థులపై రాజకీయ పగతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేయొద్దని హెచ్చరిస్తున్నాయి. పనిచేసిన ప్రభుత్వంపై నిందారోపణలు చేయటం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం తగదని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు సూచించాయి. ఒకటి మాత్రం క్లియర్, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాటిని అమలు చేసే ఉద్దేశం కనిపించడం లేదు. పాలించడం చేతగాని హస్తం పార్టీ రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోంది. తెల్ల కార్డుంటే ఆల్ ఫ్రీ, లేదంటే ఆల్ కట్ అన్న భయాన్ని తెలంగాణ ప్రజల్లో కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేవంత్ టీం తెలివిగా కత్తెరేస్తోంది. అర్హులను తగ్గించే కుట్రలకు వ్యూహరచన గట్టిగానే జరుగుతోంది. నాడు ఉద్యమమైన ప్రభుత్వంలో ఉన్న, ఇవాళ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఒకటే పక్షం, అది ప్రజల పక్షం. గులాబీ పార్టీ జెండా, ఎజెండా ప్రజల ప్రయోజనాలే. బలమైన ప్రతిపక్షంగా ఇప్పుడు కూడా జనం కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుంచుకోవాలి,
ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే జనం ఊరుకోరు. తేడా వస్తే తిరుగుబాటు తప్పదు. ఈ విషయం హస్తం పార్టీలోని పెద్దలకు కూడా తెలుసు. అందుకే మంత్రులు అయోమయంలో పడ్డారు. తమలో తాము కుమిలిపోతున్నారట. ఇక నిరుద్యోగుల్లో కూడా కొత్త ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. మెగా డిఎస్సి లేకపోవడం, గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా పట్టం, అటు జీవో 46 పై ఆందోళనలు కొత్త ప్రభుత్వానికి పంటి కింద రాయిలా మారాయి. అంతేకాదు, మహిళలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన హామీ ఎలా నెరవేర్చాలన్న భయం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ముందుగా ఈ హామీలపై దృష్టి పెట్టాలి. బురద జల్లుడు రాజకీయాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలి. ఇది జనం సూచన.